ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చిందని, ఉద్యోగులు, నాయకులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని సోమశిల కెనాల్ చైర్మన్ వేలూరి కేశవ చౌదరి తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి 68 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 59.91 టీఎంసీ నీరు చేరిందని, ఇప్పుడు తాజా సమాచారాన్ని మంత్రి సమీక్షిస్తున్నారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తాము కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చైర్మన్ కేశవ చౌదరి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు సోమశిల జలాశయంలో దాదాపు 70 టీఎంసీల నీరు ఉంది. వేల పైచిలుకు ఇంట్లో ఉంది. దానికి అనుగుణంగా క్రస్ట్ గేట్ల ద్వారా 32,000 పైచిలుకు నీటిని పెన్నాకు విడుదల చేయడం అయింది. ముఖ్యంగా కండలేరులో 60 టీఎంసీల నీరు వచ్చేటువంటి క్యాచ్మెంట్ ద్వారా వచ్చేటువంటి దాదాపు 3,000 చిల్లర నుంచి 4,000 దాకా క్యాచ్మెంట్ ద్వారా వస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నాయి విస్తారంగా. వాటిని వివిధ మార్గాల ద్వారా ఎత్తివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా విధంగా కండలేరు జలాశయంలో దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు ఈ వరదను అనుసరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండేటువంటి వరద ప్రభావం ఏ గ్రామాల్లో అయితే కనిపిస్తూ ఉందో అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ మనం సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేయడమైంది ప్రభుత్వం ద్వారా. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీసులో కానివ్వండి, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల పరిశీలన కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబరు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో వాళ్ళు సంప్రదించవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో ఇంకా వరద పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తం వెలగాలని, ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టు పరిశీలనకు వచ్చేటువంటి సోమశిల ప్రాజెక్టును చూసే సందర్శకులకి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎంత వరద వచ్చినా మనం దానికి అనుకూలంగా గేట్లు ఆపరేట్ చేసి దాన్ని ఇబ్బందులు ఏమీ లేకుండా ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.